ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, భక్తుడైతే ఎంతో విశ్వాసంతో నీవు నాకు సహాయకుడువై ఉంటివి, నీవే నా సహాయకుడవు అని ప్రస్తావిస్తూ నీ రెక్కల చాటున శరణజొచ్చాను, నేను ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు మనము కూడా ఆయనే మన సహాయకుడై ఉన్నాడని నమ్మి ఆయన రెక్కల చాటున మనము శరణజొచ్చడానికి, ఆయన్ను ఆధారముగా ఆశ్రయదుర్గముగా చేసుకొని ఆయన రెక్కల చాటున నిలబడ్డానికి మనము పరుగున ఆయన యొద్దకు వెళ్ళే వారంగాను, ఆయన రెక్కల చాటున మనము ఆశ్రయము పొందేవారమే కాదు, కానీ అందును బట్టి ఉత్సాహధ్వని చేసే వారంగా ఉంటే ఆయన తప్పకుండా మనకు సహాయకుడై ఉండి మన శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బందులు అన్నిటిలో కూడా ఆయన మనల్ని చాటు చేసి ప్రతి పరిస్థితిని సరళము చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నాకు సహాయము లేదు, సహాయకులు లేరు, సహాయము రావడము లేదు, సహాయము అందని స్థితిలో నేను నిలబడి ఉన్నాను అనేటువంటి ప్రస్తావన నువ్వు తీసుకొని రాక, అనేటువంటి ఆలోచన నీ మనస్సులోనికి రానియక, నీవు నా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి, మనుషుల తట్టు చూడక, మనుషుల మీద ఆధారపడక, మనుషుల్ని నమ్ముకొనుక యెహోవాను నమ్మి ఆయనను ఆశ్రయించి ఆయన రెక్కల చాటున శరణుజొచ్చినట్లయితే నువ్వు తప్పకుండా ఆయన సహాయాన్ని పొందడానికి నిరీక్షణ కలిగి ఉత్సాహధ్వని చేసే వ్యక్తిగా ఉండి తీరుతావు. భక్తుడు అలాగును ఉన్నాడు కాబట్టే ఉత్సాహధ్వని చేసి ఆయన సహాయాన్ని అందుకున్నాడు. మరి మనం కూడా ఆయన శరణజొచ్చి ఆయనను స్తుతించి సహాయము పొందుకొని ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మనము కట్టబడదామా? మరి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడినందుకు వందనాలు అవనయ్య. మా సహాయకుడు మీరే, మేము మీ రెక్కల చాటున శరణజొచ్చి ఉన్నాం, ఆనంద ధ్వని చేస్తూ ఉన్నాం. కారణము మీరు మా ఆధారమై ఉన్నారు కాబట్టి ప్రభువా, నీవు నా సహాయకుడవై ఉన్నావు కాబట్టి ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారికి మీ సహాయమును అందించి వారిని ప్రభువా వారిని మీ రెక్కల చాటున భద్రము చేసి వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చేస్తున్న అనేక ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించమని ప్రభువా నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాను. దేని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.